लग जा तू लग जा लग जा लग जा लग जा सोना तू लग जा लग जा लग जा जाने जाना मुरिपिंचे मैना ओ मैना 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 मन सोदले जाने डिलोना నమస్కారం ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళ 2000 ప్లస్ ఎవరికి వాళ్ళు ఉత్సాహంగా హుషారుగా డాన్స్ చేస్తూనే ఉన్నారు ఇక్కడ. ఇంకా వీళ్ళ ఎనర్జీని ఆపడం నా వల్ల కాదు కాబట్టి ఎపిసోడ్ మొదలెట్టేస్తున్నాను. ముందుగా పరిచయాలు. హాయ్ సుమా. హాయ్ సంధ్య. నేను హైదరాబాద్ చింతల నుండి వచ్చాను. నేను హౌస్ వైఫ్. చూస్తే హౌస్ వైఫ్ లా ఉందా అసలు? చిన్న పిల్లలాగా, పెళ్లి కాని ఆడపిల్లలాగా ఎలా ఉంది చూడండి అసలు. ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు చాలా మోసం చేస్తున్నారా బాబు. హాయ్ సుమా. హాయ్. నా పేరు గౌరీ. నేను వనస్థలిపురం నుండి వచ్చాను. హౌస్ వైఫ్. గౌరీ, నీకు ఎప్పుడు పెళ్ళయింది? 15 years. 15 years. 15 years అయిందా పెళ్ళయి? కాదు, 15 years కి పెళ్ళయింది. నీకు 15 years కి పెళ్ళైపోయిందా? అయ్యా, అది చట్టరీత్యా నేరం అని నీకు తెలియదా? సరే, నీకు తెలియదే అనుకో, మీ అమ్మా నాన్నలకు తెలియదా? అంటే వాళ్ళు చేస్తారా, నువ్వే వెళ్ళి చేసేసుకున్నావా? నేనే చేసుకున్నాను. నువ్వే చేసుకున్నావా? లవ్ మ్యారేజ్ మ్యామ్ అక్కడ. అవునా? అవును. ఇద్దరు పిల్లలు కూడా. లేదు, ఇంట్లో ఒప్పించుకొని ఇద్దరం కలిసి చేస్తున్నాం. కరెక్టే. లవ్ మ్యారేజ్ అంటే అదే స్కూలా? కూడా కాదు, ఎదురు ఎదురు. ఎదురెదురా? గౌరీ, ఇప్పుడు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4 years అవుతుంది. 4 years అవుతుంది అంతే. అంటే నీకు జస్ట్ 19 ఏళ్లే ఇప్పుడు. ఈలోగా ఇద్దరు పిల్లలా? వామ్మో! ఈమె పిల్లలతో పాటు ఈమె కూడా పిల్లలాగా పెరిగిపోతూ ఉంటుంది అంతే. ఈమె పెరుగుతూ ఉంటుంది, వాళ్ళు పెరుగుతూ ఉంటారు అంతే. ఒకప్పటి కాలంలో అంతేనంట, 12, 13 ఏళ్లకే పెళ్లిళ్ళు చేసేవాళ్ళంట. ఈ రోజుల్లో అసలు ఆడపిల్లలు 18, 19, 21 కూడా కాదు, 31, 32 పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. 40లో పిల్లల్ని కంటున్నారు. సో ఇలాంటి పద్ధతులు కూడా వచ్చేస్తే రానున్న జనరేషన్ లో ఏం జరగబోతున్నాయో ఏమిటో చెప్పలేం. డోంట్ నో యు సే. సుష్మా, సుష్మా, మీకు ఎంతమంది పిల్లలు? నాకు పెళ్లి కాలేదు. అయితే ఏంటి? ఏంటి సుష్మా, నీకు ఎన్నేళ్ళు ఇప్పుడు? నాకు 23. పిచ్చా వెర్రా, 15 ఏళ్ళకి పెళ్లి చేసేసుకుంది, నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదు ఏంటి? ఇప్పుడే కష్టపడాలి మ్యామ్, కొంచెం ఫ్రీ. అంటే అమ్మాయి కష్టపడుతున్నానా? ఏమో, ఎంత సుఖంగా ఉందో చూడు అసలు. హాయిగా ఉంది, హ్యాపీగా ఉంది అసలు. అయితే ఓకే. లోపల ఏమున్నా బయట మాత్రం హ్యాపీగా ఉంది. కాదు, లోపల ఏమీ లేదు. ఖచ్చితంగా మ్యామ్. లేదు లేదు. హలో మ్యామ్. హాయ్. నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. నేను టెక్ మహీంద్రాలో వర్క్ చేస్తాను. ఓకే, నన్ను అడిగితే ఒక 23, 24 తర్వాత మ్యారేజ్ చేసుకుంటే మంచిది. అఫ్ కోర్స్ ఆ టైంలో మంచి సంబంధం బాగున్నట్టయితే చేసుకుంది. కానీ మరి 15 ఏళ్లకి అంతగా మెచ్యూరిటీ ఉండదు అసలు బ్రెయిన్ కి. ఏదో ఆ టైంలో ఒక ఇన్ఫాచ్యుయేషన్, ఒక అట్రాక్షన్, అలా పెళ్లి జరిగిపోయింది అంతే. మాత్రం ఎవరు చేసుకోండి అమ్మా. మెల్లిగా ఆలోచించి ఆచితూచి పెళ్లి చేసుకోండి. నెక్స్ట్ మంత్ మేడం మ్యారేజ్. నవంబరా? అంటే ఈ మంత్ ఫిక్స్ అయిపోయింది అనమాట. దొంగ చెప్పమే అసలు. సిగ్గు. నువ్వు చేసినటువంటి ఈ పాపానికి నేను నీకు నెక్స్ట్ రౌండ్ లో కొమ్ములు పెట్టబోతున్నాను. అనుష. హాయ్ సుమా. హాయ్. నా పేరు అనుష. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇంటర్ చదువుతున్నాను. ఓకే, ఎంతమంది పిల్లలు? అండ్ దిస్ 17. ఇంకా పెళ్లి కాలేదు. 15. ఓకే, అది నీ ఇష్టం. నువ్వైతే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అనుకోవట్లేదు అంతేనా? అనుకోవట్లేదు. అన్నట్టు మర్చిపోయాను, నువ్వు మళ్ళీ స్టడీస్ కంటిన్యూ చేసావా? ఎందుకు చేయలేదు? గట్టిగా మేడం. ఎందుకు కంటిన్యూ చేయలేదు? అంటే బాబు చిన్నగా ఉన్నాడు. బాబులు చిన్నగానే ఉంటారు ఎప్పుడు. లేకపోతే పుట్టడమే పెద్దగా హాయ్ మమ్మీ హవ్ యూ అని పుడతారా? చిన్నగానే పుడతారు వాళ్ళు. ఇదిగో బాబు చిన్నగా ఉంటేనే, వాళ్ళ బాబు పెద్దగానే ఉన్నాడుగా. సో ఆ బాబుని అడిగి కొంచెం మళ్ళీ స్టడీస్ కంటిన్యూ చేయమన్నాడు. నీకే బద్దగా వచ్చి ఉంటుంది. ఈ ఆడపిల్లలు ఉన్నారే, కొంచెం పెళ్ళయి ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టేసరికల్లా అబ్బా ఇంకా చదువుకోనక్కర్లేదు అనుకుంటారు. బాబా నాకు తెలియదు, అందుకనే కదా పెళ్లి చేసుకున్నదంట. చదువు తప్పించుకోవడం కోసం పెళ్లి చేసుకుంది. అవ్వా, చీ 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 చీ. నాకు అర్థమైందమ్మా, నాకు అర్థమైంది. మొత్తం ఎపిసోడ్ అయ్యే లోపల చాలా నిజాలు బయటకు వచ్చేలా ఉంది. ఓకే, సో నువ్వు ఇంటర్మీడియట్, నీకు పిల్లలు లేరు. ఓకే, సరే ఈ నలుగురులో ఎవరు విన్ అవుతారో చూద్దాము. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మేడలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. రెడీ రెడీ 1 2 3. ఓకే, ఇప్పుడు మనం జింక వాక్ చూద్దాము. ఫస్ట్ మీరు మ్యూజిక్.
అసలు మీకు తెలుసా మా జింకల వాక్ పెట్టిన తర్వాత ఇంత కోఆర్డినేషన్ లో వాక్ చేసిన జింకలు మీరిద్దరే. ఓకే, సో ఇప్పుడు సంధ్యతో మొదలెడదాం. సంధ్య స్టార్ట్. ప్రేమ పిచ్చి ఒకటే కనుక కొనుకే పడక ఒళ్ళంతా తినుమారు వాడుతున్నదే. రామ్ చిలక నడు మొంపు నడింక చిక్క. ఏంటి అసలు సుష్మా ఫుల్ జోరు మీద ఉన్నావు. వేసేయండి వేసేయండి. అలా చెవిలో గుసగుస కాదు, ఇలా ఇలా వచ్చేదా ఇలా వచ్చి ఓకే, ఇక్కడ నుంచి గట్టిగా చెప్పి ఇప్పుడు ఒకసారి కొంచెం బెండ్ చేసి వెయ్యి. కొంచెం బెండ్ చేసి పైకి కొంచెం. ఓ మేరే చెలియా సావరియా ఈ ప్రపంచమంతా తడదడలాడిద్దామా. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. అయ్యో మిస్ అయిపోయింది, జస్ట్ ఇది కూడా మిస్ అయింది. కమాన్ కమాన్ సుష్మా. ప్లీజ్ ప్లీజ్. వేయ్ పైకి. ఓకే, మీరిద్దరు అటు వెళ్ళండి, మీరిద్దరు ఇటు రండి. ఓకే, సో సంధ్య నీకొచ్చిన పాయింట్లు 3 రింగులు కాబట్టి 6 పాయింట్లు. సుష్మా 1 2 3 4 5 రింగులు 10 పాయింట్లు. అమ్మాయిలు నడిచే నడక హంస నడక, మరి అబ్బాయిలు నడిచే నడక? అమ్మాయిలు నడిచే నడక హంస నడక, మరి అబ్బాయిలు నడిచే నడక హింస నడక. కాదు, హంస వెనక. అదే హింస నడక. ఓకే, ఇప్పుడు గౌరీ మీ జింక వాక్ చూద్దామా? మ్యూజిక్.
బాగా చేశారు మీరిద్దరు కూడా జింక వాక్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు అనుష స్టార్ట్ చేయి. Anisha, come on. గౌరీ యు డూ ఇట్. బరువుగా ఉంది. पद निस्सा अरे करो करो जरा जलसा हसानी दपा मगरेसा अरे करो करो जरा जलसा ఎవరికైనా తెలుసా సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో ఎవరికైనా తెలుసా తుఫానే తలుపులు తడితే ఎలాగ వినబడుతుందో అరే తెలియకపోతే చూడరా బాబు హీస్ అ హ్యూమన్ సునామీ తెలియాలనుకుంటే డేంజర్ బాబు you've got to believe me హే సారీ గమ పదనిసా నువ్వు వేసిన ఒక స్టెప్ కి ఒక కొమ్ములో ఉండే రింగ్ ఇంకో కొమ్ములోకి వచ్చి పడింది అసలు. నీ తలపైనే తన తలపైన కాదు. ఓకే వేసు అనుష. హే సానీ దబా మగరేసా అరే కరో కరో జరా జల్సా one more time జల్సా that's right గౌరీని పాపం అప్పుడప్పుడు వెనక నుంచి వాళ్ళ ఆయన లాగేస్తున్నాడు. అందుకని డింగ్ 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 అని వెళ్ళిపోతుంది వెనక్కి. ఓకే వేయండి. ఇలా అక్కండి ఉండండి. పిల్లలు కూడా లాగుతున్నారు. ఎవరు ఆహా అన్నా ఎవరు ఓహో అన్నా నువ్వు నీలా ఉంటే ఆ చిన్నదానికి పడుతుంది, చిన్నదానికి వేసి. ఇక్కడ సైడ్ ఇది ఓకే. ఆ చిటికిన వేలకంట వెయ్యి. బాగా వేసిందమ్మా. అయిపోయింది. మీరిద్దరు వెళ్ళండి. అనుష నీకు వచ్చిన పాయింట్లు 2 రింగులు కాబట్టి 4 పాయింట్లు. మరి గౌరీ నీకు 3 రింగులు 6 పాయింట్లు. ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఒక అబ్బాయి అన్నాడు నాకు ఒక 10 రూపాయలు అప్పు ఉంటే ఎవరా రేపిస్తాను అని అన్నాడు. అబ్బాయి అన్నాడు ఇప్పుడు లేవురా రేపిస్తాను అని అన్నాడు. ఈ రోజు లేవు రేపు ఎలా ఇస్తావురా అని ఈడు అడిగితే రేపు నువ్వు ఇస్తానన్నావు కదరా అని అంటే రేపిస్తాను అప్పు అని వీడంటే వీడి దగ్గర డబ్బులు తీసుకొని వీడికి అప్పిస్తాడంట. అబ్బో వీడెవడో అప్పులు అప్పారవే. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మెడలో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ.
ఈ రౌండ్ లో మేము సెలబ్రిటీ పిక్చర్ చూపిస్తాం. పక్కనే వచ్చిన పిక్చర్ ని బట్టి మీరు కరెక్ట్ గా సినిమా పేరేంటో చెప్పాలి. ఓకేనా? ఫస్ట్ సెలబ్రిటీ భూమిక. పక్కన పిక్చర్స్ గౌరీ. నా ఆటోగ్రాఫ్. కరెక్టా కాదా చూద్దాము. మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 50 కేజీల మందారాన్ని 5.5 అడుగుల బంగారాన్ని పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలు కొమ్మని. మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 50 కేజీల మందారాన్ని 5.5 అడుగుల బంగారాన్ని. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. డైరీ కనిపించగానే కరెక్ట్ గా గెస్ట్ చేసేసావు. 6 పాయింట్. నెక్స్ట్ సెలబ్రిటీ శ్రీకాంత్. పక్కన పిక్చర్స్ సంధ్య. శంకర్ దాదా MBBS. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. శంకర్ దాదా MBBS ఎలా చెప్పారు మీరు? అందులో అరే ATM అంటారు కదా. ఆయన క్యారెక్టర్ పేరు ATM. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ పేరు ATM. లేకుంటే నీ పెళ్ళాం పుస్తే పుట్టుక్కున తెగుద్రు. నా పేరే ATM. ATM అంటే ఎనీ టైం మర్డర్. నెక్స్ట్ సెలబ్రిటీ మహేష్ బాబు. పక్కన పిక్చర్స్ సుష్మా. బాబీ. కరెక్టా కాదా చూద్దాం.
పుల్లని పుల్లట్టు పంటి కంటగానే జీవజచ్చిన జన్మకే జీవమొచ్చరా ఇది అట్టంటే. పుల్లని పుల్లట్టు పంటి కంటగానే జీవజచ్చిన జన్మకే జీవమొచ్చరా. ఏసేటి అట్ల మీద యావ బుట్టగానే ఏసీలో తిండి మీద ఎగడ బుట్టరా. ఓకే, సో సుష్మా కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ నాగార్జున పక్కన పిక్చర్స్. ఏమిటెవరు బజర్ నొక్కట్లేదు? క్లూ కావాలా? క్లూ కావాలి. కావాలా? తెలుగులో లవ్ యూ, ఇది టైటిల్. నేను మీకు ఇచ్చే క్లూ. సుష్మా, నిన్నే ప్రేమిస్తా. నిన్నే ప్రేమిస్తా కరెక్టా కాదా చూద్దాం. గ్రీన్ 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 గ్రీన్. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ నాని పక్కన పిక్చర్స్. సుష్మా జెండాపై కపిరాజు. ఓకే చూద్దాం. సో అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మేళ్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఇరా గడ్డపారకి ఇంకో పేరు చెప్పండి. ఆప్షన్ ఏ పార, బి గుణపం. గుణపం. కరెక్ట్, గుణపం. తీసుకో 3. సుష్మా 3. రుద్రమదేవి కాలంలో మన దేశాన్ని సందర్శించిన వెనిస్ యాత్రికుడు ఎవరు? గుణశేఖర్ గారు రుద్రమదేవి సినిమా విడుదలైన తర్వాత ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడిగితే పార్టిసిపెంట్స్ కి చాలా ఈజీగా ఉంటుంది. అసలు నిజం చెప్పాలి అంటే మన పురాణాలకి సంబంధించి, మన హిస్టరీకి సంబంధించి డైరెక్టర్లు ఇలాంటి సినిమాలు తీయడం చాలా మంచిది కదా. ఈ జనరేషన్ లేకపోతే చదవడం కన్నా చూడడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. అందుకని మనకు తెలుస్తుంది. ఇది తెలుసా? ఆప్షన్స్ కావాలా? ఏ కొలంబస్, బి మార్కో పోలో. కొలంబస్. ఆయన ఎందుకు వచ్చాడమ్మా ఇటు? ఆయన రాలేదు. ఆయన అటెటో వెళ్ళి అమెరికాని దీవుల్ని అని కనుక్కుంటూ వెళ్ళాడు. సో మార్కో పోలో కరెక్ట్ ఆన్సర్. నా ఇంటి పేరు శిల్పు, నా
ఒంటి రంగు మిల్కు నన్నంటుకుంటే ఇస్తా ఓ జలకు నా మాట సిలక పలుకు నా పులుకు మెరుపు తడుకు అరపడని వాడు లేడే నా వలకు సిగ్గుపడేది సిక్స్ కాకు కన్ను కొట్టేది టెన్నో. కొన్ని పదాలను అర్థవంతంగా కూరిస్తే దాన్ని ఏమంటారు? అర్థవంతం. కొన్ని పదాలను అర్థవంతంగా కూరిస్తే దాన్ని ఏమంటారు? వాక్యము. కరెక్ట్ ఆన్సర్. సుష్మా 6. కత్తితో ప్రసిద్ధి పొందిన ఒకప్పటి సినీ హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ కాంతారావు, బి రమణారెడ్డి. కత్తి కాంతారావు. కరెక్ట్ ఆన్సర్. జానపద కథల్లో వరుసగా కత్తుల్ని ఉపయోగించే హీరోగా నటించడం వల్ల కాంతారావుని కత్తి కాంతారావు అనేవారు. తీసుకోండి. 2. సుష్మా. గౌరీ 1. पानी पूरी में दारू मिलाओ गोली सोडा में बुलेट लगाओ गुंडेलो सरिकोता रिंगो ले लो आवाज मिला के एक साथ बोलो 3, 2, 1 ये పొద్దున్నే ఏందిరా పొంగలి తినడం పొంగల్. ఇష్క్, చిన్నదానా, నీకోసం, గుండెజారి గల్లంతైందేలలో ఏ సినిమాలో నిత్య మేనన్ హీరోయిన్ గా చెయ్యలేదు? చిన్నదానా నీకోసం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. సంధ్య 6. మీరు కోడిగుడ్లు తింటారా? మంచి తింటారా? సో తెలుసు అనమాట కోడిగుడ్ల గురించి. మొత్తం తెలుసు. పామ్ కోడిగుడ్లని పొదిగితే పిల్లలు అవుతాయా? కావు. చెప్పు. కావు. 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 కోడికి లేని డౌట్ నీకెందుకు? అంత డౌట్ కావు అంటున్నావు. కరెక్ట్ ఆన్సర్. ఎందుకు అవ్వవో చెప్పగలవా? తెలియదు. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, నాటుకోడి పెట్టినటువంటి గుడ్లు పొదిగితే పిల్లలు అవుతాయి, కానీ పామ్ కోడిగుడ్లని పొదిగితే పిల్లలు అవ్వవు. ఎందుకంటే పామ్ కోడి జన్యు సాంకేతిక ప్రక్రియను ప్రకృతి సిద్ధమైనటువంటి పద్ధతుల్ని సంధానించగా ఏర్పడింది. పామ్ కోడిగుడ్లలో ఫలదీకరణ చెందినటువంటి అండం ఉండదు. ప్రత్యేక పద్ధతిలో సేకరించినటువంటి శుక్ర ద్రవాన్ని పామ్ కోడి పెట్టలకి ఇంజెక్ట్ చేస్తారు. అందువల్ల జీవం ఉండదు. కేవలం తెల్ల సొన, పచ్చ సొనలతో కూడినటువంటి ప్రోటీనే ఉంటుంది. అందుకే వీటిని శాకాహారం అనే అనుకోవచ్చు. నాటు కోడిగుడ్లని నిలువ ఉంచితే తినడానికి పనికిరావు. పామ్ కోడిగుడ్లు అయితే పరిమిత ఉష్ణోగ్రత పద్ధతిలో చాలా కాలం వరకు నిలువ ఉంచొచ్చు. ఓకే, సో మనం తినేవి ఏవి కూడాను న్యాచురల్ ప్రొసీజర్ లో వచ్చినవి కాదు, అన్ని ఆర్టిఫిషియల్ ప్రొసీజర్స్ లో తయారు చేస్తున్నవి. కోడిగుడ్లు, పాలు, వెజిటబుల్స్ అన్ని అలా అయిపోయాయి. ఓకే, తీసుకో. 6 పాయింట్స్. గౌరీ 3, సంధ్య 3. ఒళ్ళంతా ఎరుపు, లోపల తెల్ల మనుషులు, నల్ల మనుషులు. ఏంటది? ఒళ్ళంతా ఎరుపు, లోపల తెల్ల మనుషులు, నల్ల మనుషులు. యాపిల్. ఏ కరెక్ట్. తెల్ల మనుషులే ఎక్కువ ఉన్నారు, నల్ల మనుషులు అక్కడక్కడ ఉన్నారు. నీకు సంగతి తెలుసా? యాపిల్లో ఉండేటువంటి గింజలు ఉన్నాయి కదా, అవి చాలా పాయిజనస్ అంట. అది గనక ఎక్కువ శాతం మనం తినేసినట్టయితే చాలా డేంజర్ అంట. అందుకే గింజలు తీసేస్తే తినాలి, యాపిల్లో ముఖ్యంగా. ఇలాగా తిప్పించుకోవడం నీకేమైనా బాగుందా? నా గుండెల్లో తింటానా నా తింటానా నువ్వు మోగించావు తింటానా నా తింటానా నన్ను పడగొట్టావు తింటానా నా తింటానా నీ మైకంలో తించేసావే నిలువెల్లా. నా గుండెల్లో తింటానా నా తింటానా నువ్వు మోగించావు తింటానా నా తింటానా. నాని తెలుగులో హీరోగా చేసిన తొలి సినిమా ఏది? అలా మొదలైంది. ఓకే, ఆప్షన్స్ తీసుకోలేదు, రాంగ్ ఆన్సర్ చెప్పావు. అష్టాచెమ్మ కరెక్ట్ ఆన్సర్. నీటి పరిమాణ రీత్యా దక్షిణ అమెరికాలోనే అతిపెద్ద సరస్సు ఏది? ఆప్షన్స్. ఏ మనోచిక, బి టిటికాకా. ఏ మనోచిక. కాదు, టిటికాకా. ఈ సరస్సులో మొత్తం 41 దీవులు ఉన్నాయి.
సో ఈ రౌండ్ ఫినిష్ అయింది, స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం సుష్మా, కాజల్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇట్ ఇస్ కాజల్. నెక్స్ట్ చిత్రం గౌరీ, రామ్ చరణ్. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు గౌరీ. నెక్స్ట్ చిత్రం గౌరీ, రజనీకాంత్. అయ్యో శ్రీకాంత్ గారు. నెక్స్ట్ సెలబ్రిటీ గౌరీ, మహేష్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం మళ్ళీ గౌరీనే. వెంకటేష్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. వెంకటేష్. ఓహో, తొందరగా పెళ్లి చేసుకుని బాగా సినిమాలు టీవీలు చూసి చూసి టక ఐడెంటిఫై చేయడం మొదలెట్టేసింది. చూసారా? మీరేమో కాలేజీకి వెళ్ళి చదువుకుంటున్నారు. నెక్స్ట్ చిత్రం మళ్ళీ గౌరీనే. అంజలి. చూద్దాము. ఏ కరెక్ట్, 6 పాయింట్లు. సూపర్ గాడు. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, మీ గేమ్ ఇవాళ మీరు స్నూకర్ లాంటిది ఆడబోతున్నారు. చూసారా? ఈ స్నూకర్ ఆడే ముందు దీనికి ఏదో వేసి ఇలా రుద్దుతూ ఉంటారు. దేవుడో తెలుసా మీకు? సబ్బు. యా, స్మూత్ గా వెళ్ళడానికని అలా కొట్టేసుకుంటూ ఉంటారనమాట. మనకు అక్కర్లేదు, మామూలుగానే చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది మన గేమ్ షో కాబట్టి మన గేమ్ ఇంకా స్మూత్ గా వెళ్తుంది. ఇదిగోండి, ఇలా పెట్టి దీన్ని ఇలా అని అలా కొట్టాలి. అక్కడక్కడక్కడ ఒక్కొక్క హోల్ ఉంది కదా, ఆ హోల్స్ లో అవి పడలేదు అనుకోండి, పడేలాగా మనం చెయ్యాలి. స్నూకర్ ఆడేటప్పుడు ఎందుకో చాలా సీరియస్ గా అటు ఇటు 2 సార్లు తిరుగుతారు, అప్పుడు కానీ ఆర్డర్ వాడు. మీరు కూడా అలా ఆడారనుకో మీ టైం అంతా పోతుంది. నాకు టైం లేదు కాబట్టి నేను అలాంటి పిచ్చి పనులన్నీ చేయొచ్చు.
1 2 3 గో. Points and dinner set. All the best. 1 2 3 go. ఒకటి 2 3 4 5 6 7 8 ఒక 3 బంతులు నువ్వు సరిగ్గా ఆడలేదు కాబట్టి మైనస్ చేస్తున్నాము, అంటే 5 30 పాయింట్లు. అంటే మేము ఇలా కొట్టమని చెప్పాము, నువ్వు దాంతో తోసేసావు. సమ్మర్ స్పెషల్ కూల్ జగ్. థ్యాంక్ యూ. ఓకే రెడీ 1 2 3 గో. మీకు కూడా 3 బంతులు మైనస్ 5, ఎందుకంటే మీరు కూడా కొన్ని తోసేశారు. 30 పాయింట్లు. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. నీ టార్గెట్ 7 బంతులు. 6 బంతులు పెట్టావనుకో, అంటే 6 బంతులు అందులోకి వేసావనుకో టై అయిపోతుంది నీకు సుష్మకి. ఇవాళ ఎవరు విన్ అవుతారో చూద్దాం. రెడీ 1 2 3 గో.
2 బంతులు మైనస్ సరిగ్గా ఆడనందువల్ల 1 2 3 4 5 6 7 8 9 సో 7 అంటే 42 పాయింట్లు. ఈ రోజు మన స్టార్ మహిళ, అతి చిన్న వయసులోనే మహిళ అయిన మన స్టార్ మహిళ గౌరీ. Shiggy bum bum, shiggy bum 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 boo. Shiggy bum bum, shiggy bum 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 boo. సో ఈ రోజు విన్నర్ గా గౌరీ గెలుచుకుంటుంది వాషింగ్ మెషిన్. నా హాబీస్ రీడింగ్ బుక్స్ అండ్ షాపింగ్. ఐ లైక్ షాపింగ్.